దాన్ని దీన్ని అన్నావంటే దవడ పళ్ళు రాలిపోతాయి. నేనుండగా నా భర్తని పెళ్లి చేసుకోవడమే ఒక తప్పు. ఆ తప్పు చాలదన్నట్టు మళ్ళీ నా ముందే నన్ను దాన్ని దీన్ని అంటున్నావా? మౌనిక, మందారంతో గొడవెందుకు? పద, మనం మీ ఇంటికి వెళ్ళిపోదాం. ఏ ఇల్లు? మా అత్తారిల్లు మౌనిక. దానిలో అత్తారిల్లు ఎలా అవుతుంది? మా ఇల్లు నీకు అత్తారిల్లు అవుతుంది. పదండి వెళ్దాం. నువ్వు చేసిన పనికి మావయ్య నన్ను కొట్టాడు. ఏ భార్య అయినా తన ముందే తన భర్తను కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? నువ్వు ఊరుకున్నావు. ఇక నుండి నువ్వు నా భార్యవు కాదు. నీ ఇల్లు నాకు అత్తారిల్లు కాదు. మౌనికే నా భార్య. పద మౌనిక, మన ఇంటికి వెళ్దాం. ఎవరు భార్య, ఎవరికి భార్య? నేను నిన్ను పెళ్లి చేసుకుంది నిన్ను ఇల్లరికం తీసుకెళ్లి ఏలుకోవడానికి కాదు. నీ వెనుకున్న మీ మావయ్య సీఎం పదవిని చూసి, మీ వెనుకున్న ఆస్తిని చూసి. ఎలాగోలా లైఫ్ లో సెటిల్ అయిపోదామనుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీ వెనక మీ మామయ్య సీఎం గారు లేరు, చిల్లిగవ్వ ఆస్తి కూడా లేదు. ఎలాగో విడాకులకు అప్లై చేశాం కాబట్టి వీలైతే అప్పుడు కోర్టుకొచ్చి విడాకులు తీసుకుంటాను. గుడ్ బై. మౌనిక, మౌనిక, అలా అనుకు మౌనిక. ఆ విడాకులు నీకు నాకు ప్లాన్ చేసింది కాదు. అది నీకు కూడా తెలుసు కదా. నేను ఈ మందారం మెడలో నా ఇష్టంగా తాళి కట్టలేదు, కానీ నీ మెడలో మాత్రం చాలా ఇష్టంగా తాళి కట్టాను. ఓహో, సారీ. ఈ తాలేనా ఇష్టంగా కట్టింది? కానీ నేను మాత్రం నీ మీద ఇష్టంతో ఈ తాళి కట్టించుకోలేదు. కావాలంటే నీ తాళిని నువ్వే ఉంచుకో. మౌనిక, ఇప్పటికీ మించిపోయింది లేదు. మన ఇంటికి వెళ్దాం పదండి. మీరు నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకోకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. అందుకే మీరెన్ని దారుణాలు చేసినా మీరెళ్లే దారి మార్చుకుందామనుకున్నానే కానీ మిమ్మల్ని వదిలేసి నా దారి నేను చూసుకోలేదు. నేను రాను. నా ప్రాణం పోయినా నీ ఇంట్లో మాత్రం అడుగు పెట్టను. సరే, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఇంకొక విషయం దీపక్ బాబు, మీరు బెయిల్ మీద బయటకొచ్చారు. మళ్ళీ పెద్దయ్య గారు తలుచుకున్నా నేను తలుచుకున్నా జీవిత ఖైదు నుంచి తప్పించుకోలేవు. అప్పుడు మీ అమ్మకి గంజి నీళ్లు పోసే దిక్కు కూడా ఉండదు. ఇప్పుడు ఏం చేద్దాం దీపక్? ఏం చేయాలో అర్థం కావట్లేదు మమ్మీ. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపించాలి. దారి చూపించడానికే వచ్చాం. ముందు వేసేయాల్సింది మందారాన్ని కాదు మమ్మీ, వీళ్ళిద్దరిని వేసేయాలి. అసలు దీనంతటికీ కారణం వీళ్ళిద్దరే. చూసావా దీపక్, ఆ మౌనిక మంచిది కాదని నేనెంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఇష్టంగా తాళి కట్టిన మౌనిక ఆ తాళిని కష్టంగా ఫీల్ అయ్యింది. నువ్వు కష్టంగా తాళి కట్టిన మందారం ఆ తాళిని ఇష్టంగానే ఫీల్ అయ్యింది. ఎంత ఇష్టంగా ఫీల్ అయ్యింది అంటే మందారాన్ని మీరు చంపేయాలి అనుకుంటున్నా మందారం మీతోనే బతకాలి అని నిర్ణయం తీసుకునేంత ఇష్టంగా చూస్తుంది. ఇంతకన్నా మంచి భార్య ఈ ప్రపంచమంతా జల్లెడ పట్టి గాలించినా నీకు దొరకదు దీపక్. అత్తయ్య, నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. మీ దగ్గర ఏం లేదని తెలిసాక మీ మొహం మీద చీకొట్టి వెళ్ళిపోయినా ఆ మౌనిక మంచిదా? మీ దగ్గర ఏం లేదని తెలిసినా, మీ నుండి తన ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసినా మీ వెంటే వస్తున్నా ఈ మందారం మంచిదా? అమ్మాయి గారు, జరిగిపోయిందేదో జరిగిపోయింది. వీళ్ళు కోరి తెచ్చుకున్న మౌనిక వెళ్ళిపోయింది. అది చాలు. మేము ఎక్కడో ఒక చోట ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం. మళ్ళీ పెద్దయ్య గారే పిలిచేంత వరకు మీ మా ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడం. ఆల్రెడీ చెప్పాను మందారం,
మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నారు. మెడ పట్టుకొని బయటికి గెంటేసి మళ్ళీ రమ్మంటే రావడానికి మేము మనుషులు అనుకున్నారా లేదా పశువులు అనుకున్నారా? మమ్మీ, మనం ఇంట్లోకి వెళ్ళకూడదు. పద మమ్మీ, వెళ్దాం. మీరు ఇంట్లోకి రాకూడదంటే జైలుకు వెళ్తారు. జైల్లో ఉండడం కంటే అందరి మధ్యలో ఈ ఇంట్లో ఉండడమే మీకు మంచిది. వద్దు రాజన్న, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మందారం, ఇంతమంది నీ చుట్టూ ఉన్నా వీళ్ళు నిన్ను చంపే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేవుడి దయ వల్ల నేను రాజు ఉన్నాం కాబట్టి నిన్ను కాపాడుకోగలిగాం. వీళ్ళని నమ్మి బయటికి వెళ్తే నువ్వు క్షేమంగా ఉంటావన్న నమ్మకం మాకు లేదు మందారం. కానీ అత్తయ్య దీపక్ బాబుల్ని పెద్దయ్య గారు క్షమించారు కదా అమ్మాయి గారు. వీళ్ళ మొహాలు చూస్తే ఎవరు క్షమించరు మందారం. పెద్దయ్య గారు క్షమిస్తుంది వీళ్ళ మొహాలు చూసి కాదు, నీ మొహం చూసి. నిజంగా మావే క్షమించడంటావా మమ్మీ? అంత ఈజీగా క్షమించడ్రా దీపక్. నాన్నా, అత్తయ్య వాళ్ళని ఇంట్లోనే ఉండనిద్దాం నాన్నా. వాళ్ళ మీద నాకు వచ్చిన కోపానికి షూట్ చేసి పడేయాలి. వాళ్ళు చేసిన దారుణాలు తలుచుకుంటుంటే నా రక్తం మరిగిపోతుంది. ఇంకోసారి నా కంట పడితే వాళ్ళని చూస్తూ తట్టుకోలేను. షూట్ చేసి పడేస్తాను. అలాంటి వాళ్ళని ఈ ఇంట్లో ఉండనివ్వడం ఇంపాసిబుల్. అత్తయ్య వాళ్ళని క్షమించమని అడగట్లేదు నాన్నా. ఈ ఇంట్లోకి రమ్మండం అంటే నేను క్షమించినట్టే కదా. ఈ జన్మలో నేను ఆ పని చేయలేను. అయినా వాళ్ళు చేసిన దారుణాలని తెలిసి కూడా, సొంత మనుషుల ప్రాణాలు తీసేంత కిరాతకులని తెలిసినా కూడా వాళ్ళని ఇంట్లో ఎలా పెట్టుకోవాలి? అంత కిరాతకులు ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే ప్రమాదం కాబట్టి ఇంట్లో పెట్టుకోవాలి నాన్నా. వాళ్ళ ఇంట్లో ఉండి ఇన్ని దారుణాలు ప్లాన్ చేస్తేనే కనిపెట్టలేని మనం వాళ్ళు బయట ఉండి ఏం చేస్తారో ఎలా కనిపెడతాం నాన్నా? అవునన్నయ్య, రూప చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. క్రూరముగాలని తెలిసినప్పుడు బోన్లో వేసి బంధించడమే కరెక్ట్ అన్నయ్య. బయటికి వదిలితే చాలా ప్రమాదం. అవును బావగారు, వదిన వాళ్ళు ఇక్కడే ఉంటే మన కనుసనల్లోనే ఉంటారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ మనకి తెలిసిపోయాయి కాబట్టి మన కళ్ళ ముందుంటే మళ్ళీ అంత సులువుగా ఏ ప్రయత్నం చేయలేరు. అసలే మందారం కూడా వాళ్లతోనే ఉంటానని వెళ్ళింది. ఒకసారి ఆలోచించండి నాన్న. వాళ్ళని శిక్షించడం నా ముఖ్య ఉద్దేశం కాదు. ఎలాగైనా వాళ్ళలో మార్పు తీసుకురావడమే నా బాధ్యత. సరే, వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురా. అలాగే నాన్న. మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని నాన్నే చెప్పారు. రండత్తయ్యా. మందారం, మీ ఆయన్ని అత్తయ్యని మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడే ఉండి మార్చుకో. అలాగే అమ్మాయి గారు. రెండత్తయ్య, రండి దీపక్ బాబు. మీరు మందారం విషయంలో చేసిన దారుణాల కంటే మా అమ్మ విషయంలో చేసిన దారుణాలే ఎక్కువ. ఆ దారుణాలు కూడా మా నాన్నకి తెలియాలి కదత్తయ్యా. అవన్నీ తెలియకుండానే మీరు తప్పించుకుంటాము అంటే నేనెలా వదిలిపెడతానత్తయ్యా? తొందరలోనే రాఘవని తీసుకొస్తాను. మా అమ్మ విషయంలో మీరు చేసిన ఘోరాలన్నిటినీ బయట పెడతాను. అప్పుడు మా నాన్న వేసే శిక్షని నేను చూడాలి. మా అమ్మ నాన్న కలవడం మీరు చూడాలి. అప్పటి వరకు మీరిక్కడే ఉండాలి. పదండి. నీ కల నెరవేరదు రూప, నెరవేరనివ్వను.
థ్యాంక్స్ రాజన్న. అమ్మాయి గారు, మీకు కూడా థ్యాంక్స్. మాకు థ్యాంక్స్ ఎందుకు మందారం? మీరే లేకుంటే నేను బతుకుండేదన్నే కాదు. నువ్వు ప్రాణాలతో ఉండడానికి కారణం మేం కాదు మందారం, రాఘవ. అవును మందారం, రాఘవనే నిన్ను కాపాడాడు. ఇప్పుడు ఇక్కడ రాఘవ గురించి మాట్లాడుకోవడం మంచిది కాదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మందారం. అలాగే రాజన్న. విజయాంబిక వాళ్ళని ఇక్కడే ఉంచేలా చేసి మంచి పని చేసాం అమ్మాయి గారు. అమ్మ నిర్దోషని తేలేంత వరకు వాళ్ళిక్కడే ఉండాలి కదా రాజు. సరే అమ్మాయి గారు, రేపు స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన ఉంది కదా అమ్మాయి గారు, ఆ ఏర్పాట్లు చూసుకోవాలి. నేను బయలుదేరుతాను. అలాగే రాజు. చూస్తూ ఉండిపోయారే, రండి. రా మందారం. అమ్మా నాన్న కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళారమ్మమ్మా? దీపు, ఇదిగో అమ్మొచ్చింది. అమ్మా ఎక్కడికెళ్ళావమ్మా? తలకా దెబ్బేంటి? ఏమైందమ్మా? ఏం లేదు దీపు. దీపు, అమ్మ వచ్చేసింది కదా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హోంవర్క్ చేసుకో. అలాగే మమ్మీ. తమ్ముడు, మమ్మల్ని క్షమించు తమ్ముడు. ఏయ్, నువ్వు నన్ను అలా పిలవకో. మావయ్య, మీరే అలా అంటే ఎలా మావయ్య? ఏయ్, నువ్వు కూడా నన్ను మావయ్య అని పిలవద్దు. మిమ్మల్ని ఈ ఇంట్లోకి రానిచ్చింది కేవలం మందారం కోసం. ఇంట్లోకి రానిచ్చాను కదా అని నన్ను వరుసలో పెట్టి పిలిస్తే నేను ఊరుకోను. ఛ! మీరు చేసిన పాప పనులకి నా దృష్టిలో మీరు మనుషులే కాదు. అలాంటిది మీతో నాకు వరుసలేంటి? మందారం, ఇలాంటి క్రూర మృగాల్ని మార్చడం చాలా కష్టం. ఈ మృగాలు కొన్ని దారులకి అలవాటు పడిపోయి ఉన్నాయి. ఈ మృగాలతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే పెద్దయ్యా. మందారం మాత్రమే కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్నయ్య. అన్నయ్య, వదిన గారికి ఇచ్చిన మాట ప్రకారం గాంధీనగర్ బస్తీలో స్కూల్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం రేపే ఉందన్నయ్య. వదిన గారు ఎవరు చంద్ర? ఆవిడొక ఎమ్మెల్యే అంతే. ఇంకొకసారి అలా మాట్లాడకో. సారీ అన్నయ్య. మనల్ని గాయపరిచిన గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు చంద్ర. ఒకవేళ మీరు మర్చిపోతే మర్చిపోండి, అంతేకాని అది గుర్తు చేస్తూ నన్ను మాత్రం గాయపరచకండి. ఇది మీకు తగిలిన గాయం కాదు నాన్న. మీకే తెలియకుండా మీరు అమ్మకు చేసిన గాయమని తొందరలోనే తెలుసుకుంటారు. అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం అనవసరం. అయినా నాకు నియమించిన పర్సనల్ సెక్రటరీ రేపు వస్తుంది కదా? వస్తున్నారన్నయ్య. రేపు ఉదయం నేరుగా ఇంటికే వస్తాను. ఇక్కడి నుంచి బయలుదేరి గాంధీనగర్ బస్తీకి వెళ్తామన్నయ్య. సరే, శంకుస్థాపనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. అలాగే అన్నయ్య. శంకుస్థాపన దగ్గర విరూపాక్షి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అలాగే అన్నయ్య. ఎమ్మెల్యే అయ్యాక మీతో పాటు
పూజలో పాల్గొంటుంది, మీ పక్కన నుంచుంటోంది. అది చాలు నాన్న నాకు. సుమా, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, వెళ్ళి తాగండి. ఆ? చూసావా చంద్ర, ఇంతకాలం వదిన గారు అని గౌరవంగా పిలిచేది, ఏం అడిగినా కాదనకుండా చేసేది, ఇప్పుడేమో ఘోరాలు చేసే వాళ్ళకి గౌరవం అనే మాట సూటు కాదు. మీకు సూటు కాని విషయాల గురించి మీరు మాట్లాడుతుంటే వినడానికి అసహ్యంగా ఉంది. నిన్ను తల్లిలా భావించిన మా అన్నయ్యనే చంపడానికి ప్లాన్ చేశాం. అప్పుడే నువ్వు మా దృష్టిలో చచ్చిపోయావు. నువ్వు కూడా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యా ఉంటావు కదా రూపా, అనేసి. చచ్చిన పాముని చంపేంత మూర్ఖురాల్ని కాదు నేను. ముందు కోలుకోండి, ఆ తర్వాత చంపుతాను. దీపక్, నా ముందు తోక జాడించడానికే భయపడే ఆ చంద్రగాడు కూడా తలాడిస్తున్నాడు. ఆ నంగనాచి సుమ వదిన గారు అని నా చెప్పు చేతుల్లో ఉండేది. అలాంటిది నీళ్ళడిగితే కూడా ఇవ్వలేదురా. ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది మమ్మీ. చీ కొట్టారు, మెడ పట్టుకొని బయటికి గెంటారు. రేపు మనకి టైం వస్తుంది, మనం కొడదాం. కానీ ఈసారి మనం కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు మమ్మీ. అవును దీపక్, నేను గెలవాల్సిన స్థానంలో విరూపాక్షి గెలిచింది. నేను చెయ్యాల్సిన పనులు విరూపాక్షి చేయబోతోంది. నాకు దక్కాల్సిన గౌరవం ఆ విరూపాక్షికి దక్కబోతోంది. నాకు దక్కందేది ఆ విరూపాక్షికి దక్కకూడదు. దక్కదు మమ్మీ. నీకిందాకే చెప్పాను కదా, వీళ్ళనుకున్న సుముహూర్తాలే వీళ్ళ పాలిట దుర్ముహూర్తాలు కాబోతున్నాయి. మంచి కార్యం తలపెట్టిన బస్తీలోనే వీళ్ళ పరువు తీసే కార్యక్రమం చేపడదాం మమ్మీ. అదెలా కుదురుతుంది దీపక్? మునపట్లాగా వీళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళలేం కదా. ముందులా ప్రతి చోటకి వెళ్ళలేం, కానీ ఆ బస్తీ వాళ్ళతో కలిసిపోవచ్చు కదా మమ్మీ. అయితే రేపే మన ప్రతీకారం తీర్చుకోవడానికి తొలి అడుగులు వేస్తున్నావన్నమాట. అవును మమ్మీ, రేపే వాళ్ళని దెబ్బ కొట్టబోతున్నాం. మీరిక మార్రా. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ముందు నిన్ను చంపేయాలి. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నేం చేయలేవనే ధైర్యమా? నీ ధైర్యాన్ని చంపుతాను, నిన్ను చంపుతాను. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? మీ అమాయకత్వం చూస్తుంటే నవ్వకుండా ఉండలేకపోతున్నాను. దీపక్ బాబు, నన్ను చంపడానికి మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించిన ప్రయత్నాల కన్నా మీరు ఎక్కువే చేశారు. అయినా నన్ను చంపలేకపోయారు. కరెంటు షాకులిచ్చినా, కత్తులతో పొడిచినా ఏమైందో మీరే చూశారు. ఇంకా చంపుతా అంటున్నారు. నవ్వకుండా ఏం చేయమంటారు అత్తయ్య? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను
మీరెన్ని చేసినా మీతోనే బతుకుతానని మీ వెంట నడిచొచ్చింది మీరు తిడితే పడ్డానికో కొడితే కొట్టించుకోవడానికో కాదు దీపక్ బాబు. మీలో మార్పు తీసుకురావడానికి. ఆ మార్పు కోసం నేను కూడా చెయ్యెత్తగలను, చెంప పగలగొట్టగలను. ఏంటి ఆ? నువ్వు నా కొడుకు చెంప పగలు కొడతావా? నిన్ను మీ కొడుకు కంటే ముందు మీ చెంప పగలగొట్టాలి.